ఫ్రెండ్స్, సో కొంతమంది మెటీరియల్ ఇవ్వను కూడా కొంతమంది అడుగుతున్నారమ్మా. సో కాబట్టి ఈరోజు రేపు ఎవరైనా మీకు ఏపీ హిస్టరీ ఆర్ పాలిటీ ఇవి రెండు నేను రాశానమ్మా. ఈ రెండిట్లో ఏ బుక్స్ కావాలన్నా కూడా మెటీరియల్ కావాలన్నా కూడా ఈరోజు రేపు మాత్రమే అమ్మా. ఎల్లుండి నుంచి నేను దాన్ని ప్రొవైడ్ చేయదలుచుకోలేదు. కొంతమంది అడిగారు కాబట్టి ఆ వీడియో చేస్తున్నాను. బహుశా నేను ఉండకపోవచ్చు. ఆ అడ్మిన్ లిఫ్ట్ చేస్తారు, మాట్లాడండి మీరు ఒకవేళ వీలైతే కనుక. సో ఎందుకంటే కనుక నా మెటీరియల్ను మిస్లీడ్ చేస్తున్నారు అమ్మా చాలామంది. సో లాస్ట్ టైం ఏపీ హిస్టరీలో 72 బిట్లు రైల్ అయ్యమ్మా 75కు. నేను వీడియో కూడా చేసి పెట్టాను. సో పాలిటీలో 69 బిట్లు డైరెక్ట్ బిట్లు. నేను పాలిటీ వచ్చేసి కేవలము 100 పేపర్లో రాశాను. కేవలం 100 పేపర్లు రాశాను. కాబట్టి అది ఇవ్వకూడదు అనుకున్నాను. కొంతమంది నేను ఆ రిక్వెస్ట్ కొద్దిగా అడుగుతున్నారంట, అందుకని వీడియో చేస్తున్నాను. ఎవరికైనా జెన్యున్గా కావాల్సిన వాళ్ళు కాల్ చేయడం, ఎందుకంటే నేను ఉన్నాను. దట్టు మీరు వీటితో పాటు భారత ప్రభుత్వం రాజకీయాల్లో ఒక బుక్ వస్తుంది, అకాడమీ బుక్. భారత ప్రభుత్వం రాజకీయాలు, దయచేసి ఆ బుక్ ఒక్కసారి చదవండి. డిగ్రీ సెకండ్ ఇయర్ ఐ థింక్. భారత ప్రభుత్వం రాజకీయాలు ప్రొఫెసర్ ఈ బుక్ పట్టుకుంటాడమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి నా పాలిటీ బుక్తో పాటు నేను రాసిన 100 పేపర్లతో పాటు ఒక్కసారి ఈ బుక్ చదవండి. ఏ హిస్టరీకి అవసరం లేదు, మిగతా వేరే బుక్స్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. అది క్లియర్ కట్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇట్లా టఫ్గా ఇస్తున్నారు కదా సార్ అని. టఫ్గా ఇచ్చేంత మాత్రాన మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఇంకా మిగతాదంతా పని లేదు కదమ్మా. మీకు సబ్జెక్ట్ అనేది తెలిస్తే కనుక వాళ్ళు ఇట్టిచ్చినా కూడా మీరు రాయగలరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దట్టు ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ ఎప్పుడు సార్ అంటున్నారు. చెప్తాను, తొందరలో నేను అనౌన్స్ చేస్తాను. నాకంటే ముందే కొంతమంది ఉన్నారు. మీ సోషల్ మీడియా ఇప్పుడు అంతా అరచేతులు ఉంది కాబట్టి సెల్ అందరూ ముందే వీడియో చేస్తున్నారు, నేను చేసే లోపల చేస్తున్నారు. కాకపోతే నేను జెన్యున్గా చేస్తానమ్మా. ఉండేది ఉన్నట్టు చెప్తాను. ఉండేది ఉన్నట్టు ఈరోజు ఎగ్జామ్ ఉంటుందన్నమాట, ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. పోస్ట్ పోన్ అవుతుందంటే పోస్ట్ పోన్ అవుతుంది, కాదంటే కాదని చెప్పేసాను, ఓపెన్గా చెప్పేసాను. ఓకేనా. సో చాలామంది మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ జనవరి టు ఫిబ్రవరి. ఈ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 లోపల ఉండొచ్చు. దిస్ ఈజ్ నాట్ కన్ఫర్మేషన్ అమ్మా. ఇది ఓన్లీ ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే. ఓకేనా. ఇది కన్ఫర్మేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కనుక ఇది చేయకూడదు, మిస్లీడ్ చేయకూడదు జనాలను. ఏమంటే కనుక నెక్స్ట్ మంత్ కల్లా, నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ మంత్ కల్లా మీరు సిలబస్ను కంప్లీట్ చేసేయండి. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలాగా వెళ్ళిపోయారంటే నవంబర్ కల్లా సిలబస్ను కంప్లీట్ చేసేసేయండి. ఎందుకంటే కనుక ఛాన్సు యాక్చువల్లీ అనుకోనంటే కనుక ఈ పాటికి జూలై 28 ఎప్పుడో అయిపోయింది ఎగ్జామ్ మెయిన్స్ మీకు, కానీ అయిపోలేదు. ఎందుకో మీ అదృష్టం అనుకోవాలి దాన్ని. అందుకే చాలామంది కొద్దిగా ఓపిక ఉండరు అన్నమాట. నాగా ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి దయచేసి వితౌట్ మై పర్మిషన్తో లీవ్ పెట్టద్దన్నా. నేను చెప్తాను మీ అందరికీ, ఎవరైతే ఉన్నారో నా స్టూడెంట్స్ వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళ అప్పుడు లీవ్ పెట్టుకోండి. ఓకేనా. టైం కన్జంప్షన్ అనేది ఎక్కువ. మినిమం అంటే కనుక మార్నింగ్ 2 hours, నైట్ 3 hours అన్న చదవండి అమ్మా. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే టోటల్గా వచ్చేసి పర్ డే మినిమం 5 hours అన్న చదవండి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత మీరు కావాలంటే లీవ్ పెట్టుకున్నారు. ఓకేనా. సో కంటెంట్ ఈజ్ ఇది ఎక్స్పెక్టేషన్ అమ్మా, నాట్ కన్ఫర్మేషన్. ఇది ఎక్స్పెక్టేషన్, ఇలా ఈ డేట్లో ఉండొచ్చు. ఇది ఎక్స్పెక్టేషన్, నాట్ కన్ఫర్మేషన్. కాకపోతే కనుక మీరు సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి నవంబర్ కల్లా సిలబస్ అయిపోగొట్టుకోండి. ఇంతకుముందు చెప్పాను. ఓకేనా. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నోటిఫికేషన్ ఉంది గ్రూప్ 2. కాబట్టి ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక నేను బుక్స్ చెప్పాను, కొన్ని బుక్స్ ముందు వీడియోలో అవి తీసుకుని లేదన్నా కూడా నా మెటీరియల్ తీసుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఓకేనా. ఎవరికైనా కావాలనుకుంటామా ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఈరోజు రేపు లాస్ట్, నెక్స్ట్ ఎల్లుండి నుంచి ఇవ్వకూడదని యాక్చువల్లీ ఇవ్వకూడదు అనుకున్నాను. కాకపోతే చాలామంది రిక్వెస్ట్గా చేస్తున్నారంట. సో కాబట్టి నేను అందుబాటులో ఉండకపోతున్నా. అడ్మిన్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడు మీరు సంథింగ్ ఆయనతో మాట్లాడేదన్నా మా మెటీరియల్ తీసుకోండి. ఓన్లీ పీడిఎఫ్, మళ్ళీ చెప్తున్నాను, పీడిఎఫ్
చాలామంది మెటీరియల్ పంపించాను సార్ అంటున్నారు. మెటీరియల్ ఎన్ని నుంచి పంపించాలి మనం? ఓకేనా, ఓన్లీ పీడిఎఫ్ నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, సో కాబట్టి ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. కానీ ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రం జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ లాస్ట్ కల్లా మీ సిలబస్ అయిపోట్టుకోండి. అప్పటి నుంచి కావాలంటే మీరు రివిజన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఇదేమా కంటెంట్ ఇది మా కంటెంట్. థ్యాంక్ యూ.